ఎందుకు చెప్పి వెళ్ళాలి అని అంటే దానికి ఒక రహస్యాన్ని చెప్తున్నాడు వృషకేతు. ఎవరితో మనం చెప్పి వెళ్తామో వారు మంచి మనస్సుతో మన ప్రయాణం బాగుండని అని ప్రార్థన చేస్తారు. అలాగే వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అని మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది దగ్గరి బంధువులు, ఇంట్లో వాళ్ళైతే మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆలోచించటం వల్ల వాళ్ళ మనస్సు పనిచేసి ఆ మంచి మనస్సులో చేసిన ప్రార్థన మన ప్రయాణము సక్రమంగా అయ్యేలాగా చేస్తుంది అని చెప్తున్నాడు. చూసారా? అందువల్ల చెప్పి వెళ్ళాలి. కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టాలి, వెళ్తున్నాము ఫలానా అని. అది మంచి పద్ధతి. అందుకనే నువ్వు మేము క్షేమంగా రావాలి అని మనస్సులో అనుకుంటూ ఉండు, వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తాం, ఏమి ఇబ్బంది లేదు. స్మర్తవ్య వయమప్యత్ర. ఇక యస్మాత్ స్త్రీణాం పరో ధర్మ భర్తుస్మరణమేవ చ. ఇక స్త్రీలు, భార్యలు భర్త గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ భర్తకు అదే శక్తి, అదే బలం, అదే ఆయుస్సు, అవే ఆశీస్సులు. అందువల్ల నువ్వు నిరంతరంగా మా ప్రయాణం బాగా జరగాలి అని కోరుకో, వేడుకో. మదీయం మానసం త్యక్త్వా త్వాం కదాచిన్న గచ్చతి, త్వదీయం మానసం త్యక్త్వా మాం చేద్ గచ్చతి గచ్చతు. ఆవిడంటుంది భద్రావతి, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, పెద్దల సేవ చేసుకోమంటున్నావు, ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండమని చెప్తూ ఉన్నావు, మంచిదే. ఒకవేళ నీ మనస్సేమైనా నా నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, నువ్వు నా గురించి మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం, నా మనస్సు మాత్రం ఎప్పటికీ నిన్ను మర్చిపోదు. అంతగా నీ గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటా. ఇది ఆవిడ ఒక రకంగా మంగళం. ఇది దీపం చూపించి తిలకం పెట్టి మంగళం పాడి పంపిస్తారు కదా, అలా ఆవిడ ఆ మంగళ వాక్యాన్ని చెప్తోంది. నీకు శుభం, మంచి ప్రయాణం చేసిరా. త్వం యథా వదసేనాథ తత్కరోమి న చాన్యథా. నువ్వు చెప్పినట్టుగా చేస్తా. ఎందుకు? నువ్వు చెప్పింది ఆచరించడం నాకు మంచిది. మంచి మాట తీసుకుని పట్టుకుంటే మంచిదే కదా, అందువల్ల నేను దాన్ని ఆచరిస్తాను.